లోక్సభ ఎన్నికలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న ఎంపీ సీట్లలో అభ్యర్థుల్ని ఖరారు చేయనుంది. ఇందుకోసం ఇవాళ సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీస్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది. మీటింగ్ కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ అటెండ్ కానున్నారు. తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ సీఈసీ మీటింగ్ కి హాజరు కానున్నారు. రాష్ట్రంలో మరో 8 స్థానాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేయాల్సి ఉంది. మొత్తం 17 సీట్లలో ఇప్పటి వరకు 2 విడతల్లో 9 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు. పెండింగ్లో ఉన్న ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు ఇవాళ అభ్యర్థులు ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది. పెండింగ్లో ఉన్న వాటిల్లో ఖమ్మం, భువనగిరిలో అభ్యర్థుల ఎంపికపై ఏక అభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది హైకమాండ్. ఈ 2 చోట్ల ఆశావహులు ఎక్కువ మంది ఉండటంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై తర్జన భర్జన నెలకొంది. డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ సీట్లపై ఇవాళ సిఈసి సమావేశంలో చర్చించే పెండింగ్ సీట్లకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు 2 దశలుగా 4+5 9 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది ఏఐసీసీ. ఇక మరొక 8 స్థానాలను పెండింగ్లో పెట్టింది. 8 స్థానాలకు సంబంధించి నేతల నుంచి ఏకాభిప్రాయం కావచ్చు, అదేవిధంగా సర్వేలు కావచ్చు, ఈ ఆధారంగా చేసుకుని టికెట్లు ఇవ్వాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే ఆ పెండింగ్ స్థానాలకు సంబంధించిన ఇవాళ మరోసారి ఢిల్లీలో దానిపైన చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి, దాంతోపాటు సిఈసి సభ్యులుగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ హాజరు కాబోతున్నారు. ప్రధానంగా పెండింగ్ సీట్లలో నేతల నుంచి ఇప్పటికే అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. అదేవిధంగా పార్టీలో అంతర్గతంగా సర్వే నిర్వహించారు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థులు, ఆశావాలకు సంబంధించిన బలాబలాలపైన ఒక ఇంటర్నల్ సర్వే అయితే కూడా చేయించారు. ఆ సర్వే, నేతల అభిప్రాయ సేకరణ ఈ 2 ఢిల్లీకి చేరాయి. నిన్న ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆ అభిప్రాయ సేకరణకు సంబంధించి ఏఐసీసీ టేబుల్ పైన పెట్టినట్టు తెలిసింది. ఇవాళ సిఈసి సమావేశంలో పెండింగ్ స్థానాలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఖమ్మం, భువనగిరి 2 సీట్ల అభ్యర్థుల ఎంపిక చేయడం ఏఐసీసీ కూడా సవాల్గా మారే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఖమ్మం సీటు కోసం ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క తన సతీమణికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. మరొక 2 మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం ఖమ్మం లోక్సభ సీటు కోసం సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కొడుతుంది. ముగ్గురులో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది పార్టీలో కూడా చాలా టెన్షన్ నెలకొంది. ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా 2 నేతలు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరికి టికెట్ దక్కుతుంది అనే దానిపైన ఉత్కంఠత కొనసాగుతుంది. 2 రోజుల నుంచి బీసీ అంటే వాళ్ళకు కాకుండా మరొక నేతకు, బీసీ నేతకు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు భువనగిరి సీటు కోసం రేవంత్ రెడ్డి అనుచరుడిగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి ఆయన పేరు వినబడుతుంది. అయితే కోమారెడ్డి బ్రదర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు. ప్రజెంట్ కోమరెడ్డి వెంకటరెడ్డి మొన్నటి వరకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు భువనగిరికి. సో ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ టికెట్ కేటాయించాలని వాళ్ళు కూడా పట్టుబడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి ఆ టికెట్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఒకవేళ వాళ్ళ కాకపోతే ఎవరికైనా బీసీ నేతకి ఇస్తే మేము గెలిపిస్తామని కూడా కోమరెడ్డి బ్రదర్స్ కూడా స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి ఈ 3 రోజుల క్రితం ఆయన కూడా మీడియాతోని ఆ విషయం ప్రస్తావించారు. సో అక్కడ కూడా ఎవరికి టికెట్ దక్కుతుందనేది చాలా ఉత్కంఠత కొనసాగుతుంది. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న శివసేన రెడ్డి ఢిల్లీలోనే మక్కం వేశారు. జాతీయ యువజన కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళతో కూడా ఒక గ్రీన్ లెటర్ కూడా రాయించారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వాలని, అది భువనగిరి సీటు కేటాయించాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. దాంతోపాటు మరొక 2-3 నేతలు కూడా భువనగిరి సీటు కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఖమ్మం, ఇటు భువనగిరి సీట్ల కేటాయింపులు చాలా ఏఐసీసీ కూడా సవాల్గా మారే అవకాశం ఉంది. ఇక వరంగల్ ఎంపీ స్థానం కోసము మొదటి నుంచి దొమ్మడి సాంబయ్య పేరు ఫైనల్ అయిందని అందరూ భావించినప్పటికీ అక్కడ బలమైన నేతలను బరిలో దింపాలని కూడా ఏఐసీసీ మరోసారి ఇంటర్నల్ సర్వే చేయించింది. అక్కడ జిల్లాకు సంబంధించిన నేతలు అభిప్రాయ సేకరణ చేసినప్పుడు దొమ్మడి సాంబయ్య కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే గెలిపిస్తామని కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. దీంతో అక్కడ సీటును కూడా పెండింగ్లో పెట్టారు. అక్కడ విద్యా సంస్థల అధినేత పరంజ్యోతి, అదేవిధంగా మొన్న బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో చేరిన సిట్టింగ్ ఎంపీ
పస్నూరి దయాకర్, దాంతోపాటు మరొక 2-3 పేర్లు ప్రధానంగా వినబడతాయి. ఇవాళ దానిపైన వరంగల్ సీటు విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మెదక్ సీటు విషయంలో నీలం మధు పేరు ప్రధానంగా వినపడుతుంది. ఆల్మోస్ట్ నీలం మధుకు ఖరారయ్యే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా ఇటు నిజామాబాదు, కరీంనగర్ ఈ 2 సీట్ల కేటాయింపులో కొద్దిగా మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిజామాబాద్ను టికెట్ ఇస్తేనే జీవన్ రెడ్డి పోటీకి సై అంటున్నారు. అయితే ఏఐసిసి నిజామాబాదు జీవన్ రెడ్డికి కాకుండా కరీంనగర్ ఇవ్వాలనే ఒక ఆలోచన చేసింది. కానీ కరీంనగర్ నుంచి వెళ్ళి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు పేర్లు మొదటి నుంచి వెళ్ళి వినబడుతున్నాయి. ఆ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని ఆశ పెట్టారు. సో ఈ నేపథ్యంలో ప్రవీణ్ రెడ్డికి ఇస్తారా, రాజేందర్ రావుకి ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ కరీంనగర్ బరిలో ఎంపీ బరిలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వినోద్ కుమార్, అదేవిధంగా బీజేపీ నుంచి వెళ్ళి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళను ఢీకునే సత్తా వాళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళకు బలమైన నాయకుడు జీవన్ రెడ్డికి ఇస్తే బాగుంటుంది అనేది అంతర్గతంగా ఒక చర్చ జరిగింది. కానీ జీవన్ రెడ్డి దానికి సుముఖంగా లేరు. అయితే బీసీ నాయకుడిగా ఉన్న తీన్మార్ మల్లన్ను కరీంనగర్ బరిలో దింపాలని కూడా పీసీసీలో ఒక చర్చ జరిగింది. దాన్ని ఇవాళ ఏఐసీసీ ముందు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గం చెందిన తీన్మార్ మల్లన్నను కరీంనగర్ బరిలో దింపితే ఈజీగా వాళ్ళని ఎదుర్కొనే సత్తా ఉండే అవకాశం ఉంటుందనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరిగింది. దాన్ని ఇవాళ సీఈసీలో ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక నిజామాబాద్ నుంచి వెళ్ళి జీవన్ రెడ్డికి లేకపోతే ఆడ ఎవరైనా బీసీ సామాజిక వర్గమైన నేతకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఉంది. బహుశా ఆల్మోస్ట్ జీవన్ రెడ్డికే ఖరారయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా ఆదిలాబాదు విషయానికి వచ్చినట్లే ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మొదటి నుంచి చాలామంది పేర్లు వినబడ్డ రీసెంట్గా మొన్న సీసీ సమావేశం తర్వాత డాక్టర్ సుమలత, గోండు సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ సుమలత, అదేవిధంగా ఆత్రం సుగుణ, ఈ ఇద్దరు పేర్లు ప్రధానంగా వినపడ్డాయి. ఈ మధ్యనే సుగుణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె ప్రభుత్వ టీచర్గా ఉంటే ప్రభుత్వ టీచర్ ఉద్యోగానికి ఆమె రాజీనామా చేశారు. సుగుణ సీతక్కకు అత్యంత సన్నిహితురాలుగా ఉన్నారు. ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తారు అనేది ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. ఇవాళ సీఈసీ సమావేశంలో ఇద్దరి పేర్లు ప్రస్తావించే అవకాశం ఉంది. మొన్న రీసెంట్గా జరిగిన సీసీ సమావేశంలో ఇద్దరు పేర్లు చర్చకు రాలేదు, ఆ ఇద్దరు పేర్లు ప్రస్తావించలేదు. కానీ ఇవాళ సీసీ సమావేశంలో ఇద్దరు డాక్టర్ సుమలత, అదేవిధంగా ఆత్రం సుగుణ ఇద్దరు పేర్లు సీఈసీలో ఇవాళ డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇవాళ ఆదిలాబాద్ టికెట్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ సీటు విషయంలో చాలామంది నేతలు పోటీ పడుతున్న బలమైన నేతలు ఎవరు లేకపోవడంతో హైదరాబాద్ టికెట్ను కూడా పెండింగ్లో పెట్టారు. అయితే ఇవాళ షానవాజ్ తబస్తం పేరు ప్రధానంగా వినపడుతుంది. బహుశా షానవాజ్ తబస్తం కు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనబడుతుంది. ఆమె కాకపోతే మరొక నేతకు ఇచ్చే, మైనార్టీకి సంబంధించిన నేతకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ ఉంది. ఇప్పటివరకు చెప్పిన ఈ పేర్లన్నీ ఇవాళ సీఈసీలో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సీఈసీలో ఇవాళ చర్చించిన తర్వాత ఇవాళ రాత్రి అన్నా లేకపోతే రేపు అన్నా మరొక లిస్టులో తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సీట్లకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీఈసీ సమావేశం జరగబోతుంది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో పాటు తెలంగాణకు సంబంధించిన నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క వీళ్ళు కూడా హాజరవుతారు. ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా నేతల అభిప్రాయ సేకరణ కూడా వాటి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. పెండింగ్ సీట్లలో ఎవరెవరికి ఇస్తే వారి బలాబలాలు ఏంటిది, నేతల సమన్వయం చేయడం ఎట్లా చేయాలి అనే దానిపైన ఇవాళ డిస్కషన్ చేసి అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది. యశోద. థ్యాంక్ యూ రాజు.